మాది పెదనందిపాడు మండలం కట్రపాడు అండి మాది. మేము ఇది చేలో ముందు పత్తి వేసామండి. ఆ పత్తి అవ్వలేదండి మాకు. పత్తి అవ్వకపోతే పత్తి బీగేసామండి. ఆ పక్క చేలోకి మా చేనికి 45 రోజులు తేడా ఉందండి. తర్వాత మేము పోతాడు వేసేటప్పుడు ఈ గ్రానువల్స్ వెస్టేజ్ వాళ్ళ గ్రానువల్స్ వేసామండి. వేసిన తర్వాత మళ్ళీ మొక్క నాటాము. అందరూ ఎగతాలు చేశారండి. అప్పుడు మొక్క వేసేటప్పుడు ఎగతాలు చేశారండి మమ్మల్ని. కానీ వెస్టేజ్ వేయటం వలన మాది బాగా తోట బాగా పెరిగిందండి. గ్రానువల్స్ వేయటం వలన బాగా ఎత్తు పెరిగింది. దిగుబడి బాగా వచ్చిందండి. హైట్ ఎంత పెరిగింది? హైట్ 10 అడుగులు పెరిగిందండి. అయ్యో నా చెయ్యి ఎత్తాను చూడండి. నా చెయ్యి ఎత్తాను. నా చేతి కూడా అందదండి. ఇది గ్రానువల్స్ వేస్తాను. తర్వాత కొంచెం మొడత వచ్చిందంటే ప్రొటెక్టివ్ నాన్ టెక్ 2 కలిపి మళ్ళీ పైన స్ప్రే చేసామండి. ఆకు బాగా వచ్చింది. ఆకు బాగా స్మూత్గా వచ్చింది. ఆకు బాగా సైజు కూడా బాగా పెరిగిందండి. ఆకు సైజు కూడా బాగా వచ్చింది. దిగుబడి ఎంత వస్తుంది? ఇది ఎకరానికి 25 అనుకుంటున్నారండి జనం తోటను చూసి. అంతకుముందు మనం చూసిన చేను మన గ్రావెల్స్ ఏని చేను ఎంత వస్తుంది? అది ఎకరానికి వచ్చి 15 అట్లా వస్తుందండి. దానికి మాకు 5 క్వింటాలు తేడా వచ్చేటట్టు ఉందండి. ఏ గ్రావెల్స్ వాడటం వల్ల అగ్రి గ్రానువల్స్ వాడటం వల్ల ఇది దిగుబడి పెరిగిందండి. దీనిలో ఫస్ట్లో తాళ్ళు 100 తాళ్ళు తీసామండి. 100 తాళ్ళు అయిందండి. కోత అయింది. కోత అయిందండి. 100 తాళ్ళు అయినాయి. అవి ప్రస్తుతానికి ఎంటున్నాయండి. ఇప్పుడు విస్తీర్ణం ఎంత? ఇది పొలం విస్తీర్ణం 6 ఎకరం అండి. సుమారు దిగుబడి ఎంత? 6 ఎకరానికి 10 క్వింటాలు వచ్చి అంటున్నారండి చూసిన వాళ్ళు. మీరు ఫీల్ ఎట్లా ఉంది పొలం వాడటం వల్ల? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేము. ఇది గ్రానువల్స్ వాడటం వల్ల తోట పెరిగి బాగా తోట అయిందండి. మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆకు కూడా బాగా వచ్చింది. మందం వచ్చింది. ఆకు పైపు సైజు కూడా వచ్చిందండి బాగా. మీరు పక్క రైతులకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? పక్క రైతులకు మేము చెప్పాము సార్. అంతకుముందు చెప్తాం, మా మాట వినలేదండి వాళ్ళు. ఇప్పుడు ఈ వాడటం వలన మీరేం వాడారు అని మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి. అయితే మేము ఇట్లా సంగతి అని చెప్పామండి. వచ్చే సంవత్సరం వేస్తామని చెప్పి అన్నారండి. ఓకే. ఈ గ్రానువల్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చేనికి ఏ పైరుకైనా వేసుకోవచ్చు అండి. ఇది భూమిలో ఏ పైరుకి వేసినా కానీ ఇది బాగానే ఉంటుందండి. ఈ సంవత్సరం కొంతమంది శనగ కూడా వేసారు. వేసిన శనగ కూడా బాగుందండి. బాగా దిగుబడి వచ్చింది శనగ కూడా.